ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ అండ్ ఇండియన్ టీం మొత్తం కూడా బాధపడే విషయం ఏంటంటే రిషబ్ పంత్ అయిన గాయం అది ఒకటి లేకపోయి ఉంటే ఇప్పుడు ఇండియాస్ డే ఓ విధంగా. అబ్సల్యూట్లీ చూడండి, రిషబ్ పంత్ ఉంటే రైట్ నో ఇండియా వుడ్ హావ్ బీన్ ఇన్ డ్రైవర్ సీట్ అంట నేనైతే. గోతిబాయ్ పంత్ చూస్తే ఇంజురీలో ఉన్నాడు, రీప్లేస్మెంట్ కి ఎవరిని పంపిద్దాం? కరెంట్ పంపించు. సాహసం ధైర్యానికి ప్రతిరూపమైంది. వద్దు గౌతబాయ్, నేను వెళ్తా. అరుదుగా చూస్తుండేలాంటివి, అందుకే అక్కడ అందరూ కూడా నిలబడి మరి స్వాగతం పలుకుతున్నారు తనకి. ఇది ఎప్పుడు చూసేది కాదు. నేను ఆడతాను. వద్దు పంతు, ఈ ఇంజురీ తాడితే నీ ఫ్యూచర్ దెబ్బతింటుంది. నా గురించి ఆలోచించే టైం కాదు, ఇండియా గెలవాలి, దానికి నా వంతు ప్రయత్నం. చిన్న తగిలిన గాయం తర్వాత ఇలా రావడం బ్యాటింగ్ కి తోటే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ధైర్యానికి సాహసానికి మారిపేరుగా మారిన ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్. నమ్మకం ఆయుధమైతే కలలు ఫలించును సత్యం.